లగ్జర్ల ఘటనపై సోమవారం శాసనసభ అట్టుడికింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యులు నిరసనలు నినాదాలతో హోరెత్తింది. రాష్ట్రంలో పర్యాటక విధానం అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులంతా లేచి లగ్జర్ల రైతుల నిర్బంధ అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. వెల్లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. అధికార ప్రతిపక్షం నుంచి డిప్యూటీ సీఎం బట్టి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు లేచి బీఆర్ఎస్ సభ్యులు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని 3rd డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకోకుండా గెలుపే లక్ష్యంగా అంతులేని హామీలు ఇవ్వడం, ప్రజలు వాటిని విశ్వసించి ఓటేస్తే గెలిచి అధికారం చేపట్టాక వాటిని అరకొరగా అమలు చేయడం, కొన్ని హామీలనైతే అసలే పట్టించుకోకపోవడం గత 4 దశాబ్దాలుగా ఆనవాయితీ సాగుతుంది. గత నిరంకుశ పాలకులపై, వారి విధానాలపై, ఎన్నికల హామీల ఉల్లంఘనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నో విమర్శలు చేశారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ భాషలో మాట్లాడితే రేవంత్ కూడా అదే భాషలో సమాధానం చెప్పేవారు. 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనపై విముఖతతో ఉన్న సాధారణ ప్రజలు నాటి రేవంత్ దూకుడును, ఆయన భాషను హర్షించి ఉండవచ్చు. కానీ అధికారం చేపట్టాక కూడా రేవంత్ భాషలో పెద్దగా మార్పు లేదు. అదే దూకుడును కొనసాగిస్తున్నారు రేవంత్. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ కార్ అస్త్రం ప్రయోగించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణ ప్రారంభించాలని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్ణయం తీసుకుంది. దీనిపై తక్షణమే ఏసీబీకి లేఖ రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ను ఆదేశించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ను తక్షణమే అరెస్ట్ చేస్తారా అన్న అంశంపై తీవ్ర స్థాయిలో ఊహాగానాలు జరుగుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ మంత్రివర్గ భేటీ తర్వాత కొందరు మంత్రులు వ్యాఖ్యలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. నిజానికి రాష్ట్రంలో రాజకీయ బాంబులు పేలుతాయని గతంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన సమయంలోనే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ను అరెస్ట్ చేయవచ్చు అంటూ ప్రచారం జరిగింది. సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై విచారణ చేపట్టేందుకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కార్యాచరణపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపింది.